हाई फ्रेंड्स अंदर की वेलकम बैक टू मई चैनल वेलकम टू तेजश्री व्लॉग्स। मन वीडियो వచ్చేసి మిల్క్ మైసూర్ పాక్ ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను। సో కొంచెం కూడా నెయ్యి లేకుండా ఎలా చేయాలనేది మన వీడియోలో చూసేద్దాం। అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। సో దీని కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని 1 కప్ వరకు షుగర్ ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। సో ఈ పొడిని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక పాన్ లోని 1 కప్ వరకు శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి। సో ఈ శనగపిండిని డైరెక్ట్ గా వేసేసుకోకుండా ఇలా జల్లెడతోని జల్లించుకోవాలి। సో ఇలా జల్లించుకున్నట్లయితే స్వీట్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుందన్నమాట। సో ఇదంతా జల్లించుకున్న తర్వాత ఇందులోకి మనం షుగర్ ఏ కప్ తో అయితే తీసుకుంటున్నామో అన్ని ఇంగ్రీడియెంట్స్ అదే కప్పుతో తీసుకోవాలి। దీంట్లోకి 1/2 కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ ని అయితే యాడ్ చేస్తున్నాను। సో దీనికి బదులుగా మీరు నెయ్యిని కూడా వాడొచ్చు, అలాగే రైస్ బ్రైన్ ఆయిల్ ని కూడా వాడొచ్చు అన్నమాట। సో ఇంతే గరిటెతోని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి। సో ఇదంతా జ్యూసీగా అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లోని 10 మినిట్స్ పాటు శనగపిండి అంతా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి। సో చూసారు కదా, కొద్దిసేపటి తర్వాత ఇలా బబుల్స్ అనేది ఏర్పడతాయి। సో బబుల్స్ ఏర్పడిన తర్వాత పిండి అనేది బాగా ఉడికిపోయినట్టు అన్నమాట। సో ఇప్పుడు ఈ స్టేజ్లోని మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ని, సో దాన్ని 1 కప్ వరకు యాడ్ చేసుకోవాలి। సో ఇది గడ్డలు లేకుండా మంచిగా స్మూత్గా కలిపేసుకోవాలండి। సో ఇదంతా కలిపిన తర్వాత గట్టి పడుతుంది। సో ఈ స్టేజ్లో గట్టి పడిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను అయితే యాడ్ చేసుకోవాలి। సో నేనైతే ముందే కాగబెట్టుకున్నాను పాలను। సో ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। సో ఇదంతా బాగా మిక్స్ అయ్యి కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే కొద్దిగా బాదం పలుకులను యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। ఇంతేనండి, ఒక బాక్స్ తీసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లోకి స్వీట్ అంతా యాడ్ చేసుకొని మొత్తం టర్న్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది। సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని ఇలా ఒక ప్లేట్లోకి మొత్తం టర్న్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది। చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో। అంతేనండి, మీకు నచ్చిన షేప్లోని చిన్న కట్స్ పెట్టుకొని పీసెస్ లా కట్ చేసుకోవటమే। సో ఇదైతే చాలా బాగుంటుంది అనమాట। ఇలా 4 ఇంగ్రీడియంట్స్ తోనే సో ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు। వేసిన ఇలాచీ పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమేనండి, మీకు నచ్చితేనే వేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం। థ్యాంక్ యూ।